50 days బ్యాక్ 70 kgs, నౌ 69.3 kgs. బాడీ వెయిట్లో కేజీ తేడా లేదులే కానీ బాడీలో మాత్రం చాలా తేడా ఉంది కదా, అదే మ్యాజిక్. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. మూడు గంటల డాన్స్ వేసాక నా బూట్స్ ఇట్లా అయిపోయినాయి. వాటిని నీట్ క్లీన్ చేసి బోర్ కొడుతుందని చెప్పేసి మూవీకి వెళ్ళినా. మూవీ పేరుకు తగ్గట్టే ఈసారి మూవీ ట్రిపుల్ హిట్. వెజ్జెస్ కోసం సాంబార్లో ఉన్న ముక్కలన్నీ నేనే తినేసి జిమ్కి స్టార్ట్ అయిపోయాను. నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి క్లియర్గా చెప్తా వినండి. 63 నుంచి 64 kgs ఉన్న నేను డర్టీ వర్క్ చేసి 70 kgs పడ్డా. నా బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే నా బాడీలో మంచి మజిల్ కూడా గెయిన్ అయింది. ఇప్పుడు నా బాడీని కట్ చేస్తుంటే నేను మళ్ళీ 63-64 kgs పడిపోయాను. మళ్ళీ మొదలుకు వచ్చేదానికి నేను ఎన్రోల్ చేసిందంత వేస్ట్ కాబట్టి నా ఒంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తాన్ని మజిల్ తో రీప్లేస్ చేయాలని బాడీ రీకంపోజిషన్ చేసిన. సో 70 kgs బాడీ వెయిట్ తోనే ఈ ట్రాన్స్ఫర్మేషన్ పాసిబుల్ అయింది. ఏం లేదు, నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 అనమాట. అందులోనే మంచి ప్రోటీన్ కంటెంట్ తీసుకున్నా, ఫ్యాట్ నోడ్చి బయటపడేసిన. నా జిమ్ విషయంలో చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది కానీ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించినా వర్కౌట్ అయింది.